Welcome to 1K News. Hello everyone. Today's news. తంబళ్లపల్లెలో డిక్లరేషన్ పత్రాలు ఇవ్వలేదంటూ ఆందోళన. తాము సమర్పించిన నామినేషన్లను ఆదేశించినప్పటికీ డిక్లరేషన్ పత్రాలను సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వలేదని వివిధ పార్టీల అభ్యర్థులు తంబళ్లపల్లెలో రోడ్డుపై ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి పీట్ల అంజలి, ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్, కూటమి అభ్యర్థి కువైట్ శంకర్ అనుచరులతో కలిసి నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారి అధ్యక్షతన రాజంపేట పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. సమయం ఉదయం 10 గం. వేదిక కేజీఎన్ ఫంక్షనల్, ములకల చెరువు. ఏప్రిల్ 26, 2004. ములకల చెరువు. ఈరోజు మొలకల చెరువు నల్లలి ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ ఇంటింటి ప్రచారంలో భాగంగా జయచంద్రరెడ్డి అన్న భార్య కల్పన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. ఎం. సునీతమ్మ, పి. సుజాతమ్మ, సి. జానకి, డి. కిరణ్మయ్, వెంకటలక్ష్మి, కె. లక్ష్మీ ప్రసన్న, మండల బి. కొత్తకోట మండలం గట్టునందు తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారి అధ్యక్షతన మహిళా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన మహిళల పాలిట శాపమయ్యింది. రాష్ట్రంలో ప్రతి 8 గంటలకు ఒక అత్యాచారం జరుగుతుందంటే జగన్ రెడ్డి పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. జగన్ కుర్చీ ఎక్కాడు, రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు పెరిగాయి. అంతా జగన్ లెగ్ మహిమ. జగన్ పాలనలో 30,000కి పైగా అమ్మాయిలు మిస్ అయ్యారు. ఒక అసమర్థుడు అధికారంలో ఉండటం వల్లే మన ఆడపిల్లలు మనకి కాకుండా పోతున్నారు. తల్లిని, చెల్లిని తరిమేసినవాడు మహిళలకు ఏం చేస్తాడు? పిన్నమ్మ తాళి తెంచినోడు మహిళలను ఏం రక్షిస్తాడు? తన అధికారాన్ని రౌడీలను కాపాడటానికి వాడేవాడు మహిళలను ఎలా కాపాడగలడు? తన సొంత జిల్లాలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ ఆమెకి జగన్ రెడ్డి న్యాయం చేయలేదు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు చెప్పే సీఎంను ఏమనాలి? లేని చట్టంపై మాటలు చెబితే ఎవరు భయపడతారు? దాచేపల్లిలో బాలికపై ఒక ఘటన జరిగితే సీఎంగా నాడు చంద్రబాబు గారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దీంతో నిందితుడు భయంతో ఉరివేసుకుని చనిపోయాడు. ప్రస్తుత సీఎం జగన్ తన ఇంటి పక్కనే ఒక అంధ బాలికను చంపేస్తే కూడా స్పందించలేదు. నేరస్తులకి కేరాఫ్ అడ్రస్ అయిన వైసీపీకి అన్యాయం చేయడం తప్ప న్యాయం చేయడం తెలీదు. ప్రొద్దుటూరులో 15 ఏళ్ల దళిత బాలికని 10 మంది అత్యాచారం చేసి నరకం చూపించారు.